ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. ఒక 40-50 సంవత్సరాల క్రితం అంటే మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఏదైనా అమ్మమ్మ వాళ్ళ ఊరికో బంధువుల ఊరికో పోయినాం అనుకోండి, చుట్టుపక్కల బంధువులందరూ ఆప్యాయంగా అనురాగాలతో వచ్చి పలకరించే వాళ్ళండి. ఎప్పుడు వచ్చారు, ఎలా ఉన్నారని సంతోషంగా పలకరింపులు ఉండేటి అండి. సపోజ్ బంధువులు వీళ్ళకి ఎక్కడికన్నా పోలేదు, వాళ్ళు ఆ టయానికి వచ్చేస్తే లాక్కొని పోయేవాళ్ళండి. ఇప్పుడు రాలేమన్నా కానీ లేదు మా ఇంటికి రండి, అన్నం తినేసిపోతారు రండి అనేసి. ఒక రోజు 2 రోజులు ఉండేసి రావాలంటే కూడా రానిచ్చేవాళ్ళు కాదండి. మన సంచులు ఉండేటి అప్పుడు. ఇప్పుడులాగా సూట్ కేసులు అన్నీ ఉండేటి కాదు. సంచులు పెరుక్కొని దాచిపెట్టేసేవాళ్ళు. కనీసం ఇంకొక 4 రోజులు ఉండకుండా ఎలా పోతారు అనేసి. అవన్నీ చూసిన తర్వాత ఆ రోజుల్లో అలా ఉండేటండి. ఏదన్నా చిన్న వస్తువులు వాళ్ళకి తీసుకెళ్ళినా కానీ అపురూపంగా తీసుకొని తినేవాళ్ళండి ఆ రోజులలో. తీరా ఈ రోజుల్లోకి వస్తే ఎలా ఉందనంటే ఏదన్నా బంధువులు ఊరికి పోయినా కానీ 1 గంట ఉన్నా కానీ వాళ్ళు టైం చూస్తూ ఉంటారండి. వీళ్ళు లేకపోతే మనం ఇంకో పని చూసుకుంటాం కదా, రెస్ట్ తీసుకుంటాం కదా, ఇంకో దగ్గరికి పోతాం కదా అనేటువంటి స్వార్థం లేక వచ్చేస్తున్నామండి. అదేవిధంగా ఉన్న బంధువుల ఇంటికి ఏదైనా వస్తువులు తీసుకుపోయినా కానీ దీంట్లో ఏమన్నా కలిపినారు కావాలి, మందు ఏమన్నా పెట్టారు కావాలి, మనకేమన్నా జరగతాది కావాలి అనేటువంటి అనుమానించేటువంటి స్థితికి వెళ్ళిపోయి ఉన్నారండి జనాలు. తీరా మనం ఏదైనా వాళ్ళ ఇంటికి ఎక్కడికి పోయి ఇచ్చి వచ్చినా మనం ఇంట్లో నుంచి బయట రాగానే వాటిని బయట పడేసేటువంటి రోజులు కూడా చాలా దగ్గరలో చూస్తూ ఉన్నానండి. చాలా దగ్గరలో కూడా వింటూ ఉన్నాను. ఎందుకంటే మేము ఈ ఫీల్డ్లో బతుకుతూ ఉన్నాం కాబట్టి చాలా మంది రోజు రకరకాల క్వశ్చన్స్ తోటి అడుగుతూ ఉంటారండి మమ్మల్ని. మా ఇంటికి ఈ రోజు మా అన్న వచ్చిపోయాడు, మా అక్క వచ్చిపోయింది, మా తమ్ముడు వచ్చిపోయాడు, మా బంధువులు వచ్చిపోయినారు, వాళ్ళు మాకేమన్నా అన్యాయం చేశారా, మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాలని చూసారా, దయచేసి చూసి చెప్పండి స్వామి మాకు అని అడిగే వాళ్ళు ఎక్కువైపోయినారండి. ఎందుకనంటే అనుమానాలు కూడా ఎక్కువైపోయినాయి. ఆప్యాయతలు లేవు, ప్రేమ లేదు, అనురాగం లేదు, కుళ్ళు కుతంత్రాలు. ఈ విధంగా మానవుల యొక్క స్థితి వెళ్ళిపోయిందండి. ఇప్పుడే ఇట్టుందండి. ఇంకొక 5-10 సంవత్సరాలు పోతే ఏమైపోతుంది? కంప్యూటర్ యుగం, కంప్యూటర్ డ్యాన్సులు వేస్తున్నారండి. కంప్యూటర్ యుగంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అవన్నీ వదిలేసి పూర్వకాలం లాగా ఉమ్మడి కుటుంబాలలో అందరు బంధువులలో ఉండగలిగితే ఎంత ఆనందం ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి మీరు కూడా. దానికని మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థితిలో ఉండాలా అనేది తెలుసుకొని ప్రవర్తించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.